నేను వచ్చాక రూల్ మారాలి, రూలింగ్ మారాలి, టైం మారాలి, టైం టేబుల్ మారాలి. ఈ డైలాగ్ యాదుకుందా? ఎందుకు యాదుకున్నదు? గబ్బర్ సింగ్ సినిమాలో ఉంటుంది కదా అంటారా? అయితే ఇంకో డైలాగ్ చెప్తా. నువ్వు గుడుంబ సతి కావచ్చు, తొక్కల సతి కావచ్చు, బట్ ఐఎమ్ సిద్ధార్థ్ రాయ్. ఇదేం సినిమాలో ఉంటుంది? పవన్ కళ్యాణ్ డైలాగులు మమ్మల్ని అడుగుతున్నావా అని అట్లా నన్ను ఉల్టా క్వశ్చన్ చేయకుర్రి. ముచ్చట ఏంటిదంటే ఇప్పుడు ఏపీలా గిట్లనే డైలాగ్ వార్ అవుతున్నది. ఆ ముచ్చటేందో అడుచుకుందాం పార్రి. మొన్న ఆంధ్రప్రదేశ్లో ఓట్లప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఒక దిక్కుంటే చంద్రాలు సారు, పవనాలు సారు, పూపాటోళ్ళందరూ కలిసి ఒక్కటయ్యి కూటమి అని పెట్టిరు కదా. ఆ కూటమిలో ఇప్పుడు మిరాల కూటు ఎక్కువైనట్టున్నది. అందుకే ఒకల మీద ఒకలు బాంబులు వేసుకున్నట్టే డైలాగులు వేసుకుంటురు. మొన్న తిరుపతిలో దర్శనం టికెట్ల కోసం తొక్కిసలాట కాలేదా? 6 చచ్చిపోయిరి పాపం. గా ముచ్చట మీద అటు టీటీడీ ఇటు టీడీపీ ఇంకో దిక్కు పవనాలు సారు పార్టీల నడుమ గట్టి పంచాదే నడుస్తున్నది. ప్రజలు ఇంత బాధ్యత ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి. నాకు నిన్న కరిగిపోయాను నేను. వీళ్ళ క్షమాపణలు చెప్పదు ఇంకెవరికి క్షమాపణలు చెప్తాం? ఏఈఓ కానీ, ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ, ఈఓ శ్యామలరావు గారు కానీ, చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు, పాలక మండలి సభ్యులందరూ కానీ మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణలు చెప్పండి. మీరు క్షమాపణలు చెప్పి తీరాలి, వేరే దారి లేదు. ఇన్నారు కదా 6 మంది పానాలు పోయినందుకు డిప్యూటీ సీఎంగా ఉన్నా కాబట్టి నేను సారీ చెప్పిన. ఇందులో టీటీడీకి బాధ్యత ఉంది కాబట్టి టీటీడీ చైర్మన్ సుతా తప్పైందని చెప్పాలన్నాడు. దానికి టీటీడీ చైర్మన్ ఊకుంటాడా? పవనాలు సారుకు ఘాటుగానే ఇచ్చిండు సమాధానం. క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పలేదు. చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికి స్పందించాల్సిన అవసరం లేదు. ఇగో గిది ముచ్చట. బిఆర్ నాయుడు సార్కేమో చంద్రాలు సారు ఫుల్ సపోర్టు, అటు పవనాలు సారు సుతం చంద్రాలు సారు మనిషే అనే ముద్ర ఉన్నది. అయితే కొన్ని రోజుల సంధి అటు చంద్రాలు సారు పాటోళ్లకు ఇటు పవనాలు సారుకు లోపట గట్టిగానే అవుతున్నది పంచాది. దీన్ని బట్టి చూస్తుంటే రేపు కూటమి సర్కారు ఏం కొనేటట్టు కొడతలేదు. అటు చంద్రాలు సారు పచ్చపాటికి సుతం సర్కారును నిలబెట్టుకోనికే బలం తక్కువేం లేదు. అందుకే కావచ్చు పవనాలు సారు మీద మెల్లగా క్యాడర్ ను ఎగదోస్తున్నాడు చంద్రాలు సారు. ఎంతైనా అక్కడ తీరినాక వెనకకెళ్ళి గుచ్చుడు చంద్రాలు సారుకు ఎన్నతోని పెట్టిన విద్య నాయే. ఈ ముచ్చట బయటికి చెప్పకపోయినా చూస్తున్న జనాలకైతే మంచిగా అర్థమైతున్నది. మొన్నటిదాకా పవనాలు సారును మొగులు మీదికి ఎత్తుకొని వార్తలు రాసిన చంద్రాలు సారుల దోస్తుల టీవీ ఛానళ్లు ఇవాళ తిట్టుకుంటా వార్తలు రాస్తున్నాయంటే ముచ్చట ఏం దాకపోయిందో అర్థం చేసుకోవచ్చు అని అంటున్నారు రాజకీయం గమనిస్తున్న పెద్ద మనుషులు.